Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. అలాగే ఈ ఉద్యమంలో కూడా ఉండాలి. మనం ప్రారంభించబోయే ఈ ఉద్యమంలో మీతో పాటు ప్రయాణించాలి. తమిళనాడులోని ఏ సమస్య పైన రాజీ పడకుండా మన తమిళనాడు అభివృద్ధిని మనమందరం ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నాయకులందరూ గొప్ప సహకారమే అందించారు. అయినా మనం ఒంటరిగా వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళాలి. తమిళనాడు గుర్తింపుతో భారతీయ జనతా పార్టీ ఉండాలి. తమిళనాడు గుర్తింపు చాలా ముఖ్యం కాబట్టి ఆనాడు అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు చాలా మందితో మాట్లాడి మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళాలి. అలాగే లోక్సభకు కూడా ఒంటరిగా వెళ్ళాలి. ఇది నాకు వేరే పార్టీకి మధ్య ఉన్న వ్యక్తిగత సమస్య ఏమీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక తమిళ గుర్తింపుతో రంగంలో ఉంటే మాత్రమే అది తమిళుల సంక్షేమాన్ని ప్రధానంగా చూసే పార్టీగా భారతీయ గుర్తింపుతో ఉండగలదనే ఏకైక నమ్మకం మాత్రమే. టంగ్స్టన్ సమస్య కావచ్చు, దానిపై అరిచి గొడవ చేయకుండా ఓపికగా ప్రతి చోటికి వెళ్ళి మన పార్టీ దాన్ని సరిచేసి ఇచ్చింది. మీథేన్ హైడ్రోకార్బన్ బొగ్గు గనుల పథకం లేదా మేఘదాతు ఆనకట్ట అయినా సరే, ఎప్పుడైతే కర్ణాటకలో డీకే శివకుమార్ గారు మేము ఆనకట్ట కట్టే తీరుతామని చెప్పారో అప్పుడు తమిళనాడు భారతీయ జనతా పార్టీ, కర్ణాటకలో అధికారంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీనే ఆనాడు మనం వ్యతిరేకించి తంజావూరులో నిరాహార దీక్ష చేపట్టాం. ఎప్పుడు ఏ హక్కును వదులుకోలేదు. అదే సమయంలో ఆ వివాదం విషయంలో పార్టీ అరిచి గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఓపికగా సౌమ్యంగా మాట్లాడి మన హక్కులను వదులుకోకుండా పని చేయగలమని నాకు అప్పగించిన బాధ్యతలతో ప్రతిరోజు మీకు చూపిస్తూనే ఉన్నాను. అందుకే ఈరోజు మోదీ గారిపై నాకు చాలా గౌరవం ఉంది. ఆయన దేశ ప్రధానమంత్రి, ఈ దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి. కానీ ఒక స్థాయికి వచ్చాక ఈ చిన్న చిన్న సమస్యలన్నీ ఒక్కసారిగా వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి నిరంతరం సమస్యగా ఉండకూడదు. ప్రతి సమస్యను తీసుకువెళ్ళి ఇదిగో ఈ సమస్య, అదిగో ఆ సమస్య అని ఒక పరిమితి వరకే మనం చెప్పగలం. అందుకే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులను కలిసి చాలా ఓపికగా చెప్పాను. ఈ సంభాషణ ఈరోజు 3 రోజులుగా జరుగుతున్నది కాదు. దీని గురించి నేను దాదాపు 1 సంవత్సరం కాలంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు చెబుతూనే ఉన్నాను. 18 నెలలుగా నాకున్న అభిప్రాయ భేదాలను బయట గొడవ చేయకుండా చాలా ఓపికగా 18 నెలలుగా అన్ని చోట్ల చెబుతూనే వస్తున్నాను. డిసెంబర్ 4వ తేదీన భారతీయ జనతా పార్టీకి చెప్పాను, నేను పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతున్నానని. ఈ రోజే మిమ్మల్ని నేను సిద్ధం చేయాలనుకుంటాను. అందువల్ల మీరు రేపు ఈ నిర్ణయం నేను హఠాత్తుగా తీసుకున్నది కాదు. నేను భారతీయ జనతా పార్టీకి 2024 డిసెంబర్ 4వ తేదీన అలాగే 25వ తేదీన కూడా చెప్పాను. ఎన్నికల పని పూర్తి చేసి వెళ్ళాలని చెప్పారు. అది ఈ పార్టీకి చెందిన ఒక నిజమైన కార్యకర్తగా పార్టీ చెప్పింది ఎన్నికల పని పూర్తి చేసి మే చివరి వరకు మన పని మనం చేసి ఆ తర్వాతే బయటకు రావాలని. తర్వాత మనం ఏం చేయబోతున్నాం, మనం పాతవి ఉన్నవి అన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రేమతో సంతోషంగా తమిళనాడులో ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది రాజకీయ ఉద్యమా లేక పార్టీ కాదా అని అడగాల్సిన పని లేదు. ఖచ్చితంగా తమిళనాడులో తర్వాత జరగబోయే తమిళనాడు సాధారణ ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దానికోసం మనం సిద్ధం కావాలి. చాలామంది లీడర్స్ని తయారు చేయాలి. చాలామంది క్యాడర్స్ని, వాలంటీర్స్ని తయారు చేయాలి. ఉత్సాహంతో తయారు చేయాలి. వాళ్ళకి ఆ స్కిల్ సెట్ని మనం ఉరువాకి ఇవ్వాలి. దానికి కొంచెం సమయం పడుతుంది. మనం దాన్ని ఒక ఉద్యమంగా మొదలుపెట్టి చాలామందిని చేర్చుకుని వాళ్లకు కొన్ని చోట్ల రాజకీయం నేర్పించి అన్ని వర్గాల మనుషుల్ని లోపలికి తీసుకొచ్చి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను మొదటగా దివంగత నల్లకన్నయ్య గారి ఆశీస్సులు తీసుకున్నా. మనం మట్టి రాజకీయాలను, మంచి మనుషుల సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాలి. అందరినీ కలుపుకొని పోయే రాజకీయాలను మనం ముందుకు తీసుకురావాలి. టెక్నోక్రాట్స్ మనలో పెద్ద ఎత్తున రావాలి. పెద్ద ఎత్తున మనలో టెక్నోక్రాట్స్ రావాలి. ఈరోజు మనం అమెరికా వెళ్తున్నాం, యూరోప్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే మనకి ఎంత గర్వంగా ఉంటుంది. ఒక పెద్ద సంస్థ నివిడియా తీసుకోండి, మైక్రాన్ తీసుకోండి, శాంసంగ్ తీసుకోండి, ఇంటెల్ తీసుకోండి. అక్కడ ఉన్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్, ఆల్ఫాబెట్ చూసినప్పుడు వైస్ ప్రెసిడెంట్ అని చూస్తే ఒక తమిళుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇండియన్ అనే గుర్తింపుతో అక్కడ ఒక తమిళుడు కూర్చొని ఉన్నాడు. మీలో చాలా మందిలాగే నాకు ఓ కళ ఉంది. వాళ్ళంతా తిరిగి వచ్చి రాజకీయాల్లో ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేసేందుకు మన ఉద్యమం, మనం త్వరలో ప్రారంభించబోయే పార్టీ దానికి అండగా ఉండాలి. ఆ టాలెంట్ అంతటిని రిఫైన్ చేసి మనం తీసుకురావాలి. తమిళనాడు అభివృద్ధికి అందరినీ మనం ఉపయోగించుకోవాలి. ఇందులో నేను గొప్ప, నువ్వు గొప్ప అనుకోవడం కంటే అభివృద్ధి చెందిన భారత్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్థానానికి చేరినప్పుడు తమిళనాడును మొదటి రాష్ట్రంగా నిలబెట్టాల్సిన బాధ్యత మనకుంది. దానికోసం మన పొలిటికల్ గ్రామర్, పొలిటికల్ లాంగ్వేజ్ అన్ని మనం మార్చుకోవాలి. మనం మాట్లాడే విషయం. తర్వాత ఇంకొకటి అడుగుతున్నారు, నా కామెంట్స్ వస్తున్న కొద్దీ నేను మాట్లాడటం మొదలు పెడతాను. తమిళనాడుకు ఈరోజు ఒక రాజకీయ పార్టీ అవసరం. అందులో రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే
షాపుకు వెళ్ళి టూత్ పేస్ట్, బియ్యం, పప్పు కొనాలన్నా కూడా 10 షాపులు తిరిగి ధర, నాణ్యత అన్నీ సరిచూసుకుని కొంటాను. ఎందుకంటే అది మన శరీరంలోకి వెళ్ళేది. కానీ రాజకీయ పార్టీల విషయానికి వస్తే ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కూడా నా నమ్మకం, మనందరి నమ్మకం ఏంటంటే రాబోయే కాలంలో మన రాజకీయ ఉద్యమం ఒక పార్టీగా మారినప్పుడు ప్రజలు ఆ క్వాలిటీని వేరు చేసి చూస్తారు. నాయకులు ఎలాంటి వాళ్ళు? మనమందరం కామన్ మ్యాన్ పొలిటీషియన్స్. ప్రజలు మనల్ని పక్కింటి వాళ్ళలాగే చూడబోతున్నారు. మనం దూరం నుంచి చేతులు ఊపబోము. ఎందుకంటే మనలో ఎవరు అలాంటి కుటుంబాల నుంచి రాలేదు, మనకు అలాంటి పెంపకం లేదు, మనలో ఎవరు అలాంటి వాళ్ళం కాదు, మనం తమిళ సంస్కృతి సంప్రదాయాలను వదిలిపెట్టిన వాళ్ళం కాదు. అవన్నీ కూడా మన రాజకీయాల్లో మొదటి రోజు నుంచే కల్ట్ పాలిటిక్స్ నుంచి మనం బయటకు రావాలి. రాజకీయ మార్పు అంటారు కానీ అదే కల్ట్ పాలిటిక్స్. మనం అందులో ఉండబోవడం లేదు. కల్ట్ పాలిటిక్స్ నుంచి బయటకు రావాలి. అన్నామలై అన్న పుట్టినరోజు అని 10 మంది సెలబ్రేట్ చేయాలి. అందుకే మన పుట్టినరోజున మనం ఏమీ చేయలేదు. నా పుట్టినరోజు కూడా మీ పుట్టినరోజు లాంటిదే. నేను రాజకీయాల్లోకి వచ్చాక నా పుట్టినరోజు ఎప్పుడూ జరుపుకోలేదు. రాజకీయాల్లోకి వచ్చానని కొందరు పోస్టర్లు అంటిస్తున్నారు. ఆ కల్చర్ను బ్రేక్ చేయాలనే నిన్న మేము మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ కల్ట్ పాలిటిక్స్ నుండి బయటకు వచ్చి కామన్ మ్యాన్ పాలిటిక్స్ను ముందుకు తేవాలి. రాజీ పడని సిద్ధాంతాలు ఉన్న ఉద్యమంగా, పార్టీగా అది ముందుకు రావాలి. అంత క్వాలిటీ ఉన్న లీడర్స్ను మనం తయారు చేయాలి. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మార్చగలరా అంటే ఖచ్చితంగా మార్చలేరు. ముఖ్యమంత్రి 35 మంది కేబినెట్ మంత్రులు మార్చగలరా అంటే ఖచ్చితంగా మార్చలేరు. 234 మంది శాసనసభ్యులు మార్చగలరా అంటే మార్చలేరు. 39 మంది పార్లమెంట్ సభ్యులు మార్చగలరా అంటే మార్చలేరు. వాళ్లతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉన్న దాదాపు 30,000 మందికి పైగా ప్రతినిధులు, పంచాయతీ అధ్యక్షుల నుండి మొదలుపెట్టి కౌన్సిలర్ల వరకు, కౌన్సిలర్ నుండి మేయర్ వరకు ప్రతి చోట స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకురావాలి. అన్ని చోట్ల క్లీన్ గవర్నెన్స్ తేవాలి. ప్రతి చోట హానెస్ట్, ఎఫిషియెంట్, కేపబుల్, పని పూర్తి చేయగల సామర్థ్యం ఉన్న నాయకులను అక్కడ ఉంచాలి. అదే సమయంలో పాలిటిక్స్ ఒక ఫ్యామిలీకి మాత్రమే కాదు, మనమే ఎప్పటికీ ఉంటామనేది లేదు. మన ఉద్యమం పార్టీగా మారినప్పుడు మీతో మాట్లాడి మనం టర్మ్ లిమిట్ తీసుకురావాలి. మనం ఒక విభిన్నమైన పార్టీగా అందరికీ అవకాశం ఇవ్వాలి. 140 కోట్ల మంది ప్రజలు నివసించే ఈ దేశంలో తమిళనాడులో దాదాపు 8 కోట్ల మంది జనాభా ఉన్నాము. 5.5 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నప్పుడు అందరికీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఇవ్వాలి. మనం టర్మ్ లిమిట్ అనేది తీసుకురావాలి. ఒకరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎన్నిసార్లు ఎంపీగా ఉండాలి అనే దానిపై అందరికీ ఇది వర్తిస్తుంది, నాతో సహా. పర్మనెంట్ లీడర్స్, పర్మనెంట్ ఎమ్మెల్యేలు, పర్మనెంట్ మినిస్టర్స్, పర్మనెంట్ ఎంపీలు, దాన్ని మనం బ్రేక్ చేయబోతున్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అది నాతో మొదలుపెట్టి ఈ ఉద్యమంలో ఒక సాధారణ మనిషిగా, ఒక కామన్ మ్యాన్గా చేరిన నాతో సహా మన అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ ఉద్యమం పార్టీగా మారే మొదటి రోజునే మనం ఈ విషయం చెప్పబోతున్నాం. అవును, ఏ పదవి ఎవరికి పర్మనెంట్ కాదు. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఉన్నాం. కొత్త వాళ్ళు రావాలి, వస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. ఇది నీళ్ళలా ప్రవహించాలి. కొత్త ఐడియాలు రావాలి, ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉండాలి. మనల్ని దాటి ఈ ఉద్యమం నిలబడాలి. దిస్ మూవ్మెంట్ షుడ్ స్టాండ్ బియాండ్ అస్, నాట్ ఇన్ నేమ్ బట్ ఇన్ పర్పస్ అండ్ పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది అన్నామలై అనే పేరు మాత్రమే కాదు. అందుకే చాలా ఆలోచించి 2020లోనే www.wetheleader.org అనే సంస్థను తీసుకొచ్చాం. మేమంతా కలిసి ప్రారంభించాము. నేను మాట్లాడటం పూర్తి కాగానే ఆ లింక్ లైవ్ అవుతుంది. wetheleader.orgలో ఈ రాజకీయ ఉద్యమంలో మీరు ఒక వాలంటీర్గా భాగం కావాలి. మనమందరం కలిసి మాట్లాడుకుందాం. అందుకే ఈరోజు కోయంబత్తూరులో మరో ప్రకటన చేయాలి. అన్నిటినీ నేరుగా రాజకీయాల్లోకి ఎలా తెస్తున్నాం? ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్, ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద కోయంబత్తూరులో విత్ ద లీడర్స్ కింద మనం పాలిటిక్స్లో ఎథిక్స్ కోసం ఒక సెంటర్ మొదలు పెడుతున్నాం. ఇందులో ట్రైన్ అయ్యాకే అందరూ బయటకు వస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారు. దే విల్ గెట్ ట్రైన్డ్, కమ్ అండ్ స్టాండ్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్. ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేస్తారు. దే విల్ గెట్ ట్రైన్డ్, దే విల్ కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఎలక్షన్. వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా ఒక ప్రాసెస్లో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళను షేప్ చేసి, ఒక కమ్యూనిటీ నీడ్స్ అండర్స్టాండ్ చేసుకుని రాజకీయం చేసేవారిగా మనం వాళ్ళను తీసుకొస్తున్నాం. మనం ఎవరికి పోటీ కాదు. పాలకపక్షం, ప్రతిపక్షాలు అన్నీ ఉండాలి. వాళ్ళు తమ సిద్ధాంతాలు చెప్పుకోనియండి. మన సిద్ధాంతాన్ని మనం కలిసికట్టుగా చెప్పబోతున్నాం. ఈ రోజు నేను ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీ ముందు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన్ని నేను ఒక విద్యార్థిగా చూశానండి, ఐపీఎస్ అధికారిగా చూశాను, ప్రశ్నలు అడిగాను, లైవ్గా ఆయన మాట్లాడటం విన్నాను. ఆయన చెప్పిన కాన్సెప్ట్లన్నీ మనకు ఎప్పటికీ వర్తిస్తాయి. ఎప్పుడో చెప్పారు విజన్ 2020, ఎప్పుడు చెప్పారు 2020, 2000లో 2020 అని చెప్పారు. మనం ఆ లక్ష్యాన్ని మార్చుకోవాలి. గ్రామాల నుండి నగరాలకు వలసలు ఆగడానికి ప్యూరా అన్నారు. ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామాల్లో అన్ని సౌకర్యాలు తీసుకురావాలి. ఈ విషయాలన్నీ మన సమాజానికి
వర్తిస్తాయి. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి ఎంతో ముఖ్యం. ఆయన భావజాలం మనకు చాలా ముఖ్యం. ఒక జాతీయవాదిగా గర్వించదగ్గ తమిళుడిగా జీవించిన అద్భుతమైన వ్యక్తి. మన నాయకులు చాలామంది ఉన్నారు. ఆ సిద్ధాంతాలన్నీ కావాలి.